నిన్నటి రోజు మంతని నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు పుట్ట మధు మాట్లాడిన వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక కుక్కకు పిచ్చి లేచి పిచ్చి ముదిరి అది అందరినీ కలుసుకుంటా ఏ విధంగా మరుగుతుందో ఆ విధంగా మరుగుతున్నాడు. గత నెల రోజులుగా చూస్తున్నారు మంతని నియోజక ప్రజలు. మంతని నియోజక ప్రజలు అత్యంత మేధావులు. ఈ నియోజకవర్గాన్ని పివి నరసింహారావు బహుభాష కోవిదులు, మేధావి, భారత రాష్ట్రపతి, ప్రపంచ జ్ఞాని మరి పివి నరసింహారావు గారు, అజాత శత్రువు శ్రీపాదరావు గారు, ఈరోజు అందరి వాడు శ్రీధర్ బాబు పరిపాలించినటువంటి మంతని, అలాంటి నాయకునికి ఎన్నుకున్నటువంటి మంతని ప్రజలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి పిచ్చి కుక్క లెక్క గత నెల 2 నెలల నుంచి మరుగుతున్నాడు. మరి నిన్న జరిగిన సంఘటన, ఊదరి సత్యనారాయణ అనే ఒక రౌడీ షీటర్ మీద ఒక తల్లి నా కొడుకు చావుకు దాని కారణమని ఒక పిటిషన్ ఇస్తే ఆ మండల పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్తే జడ్జి గారు బెయిల్ ఇవ్వడం జరిగింది. దానికి భారత రాజ్యాంగం బుక్ పట్టుకొని బెయిల్ వచ్చింది అంటే కేసు మొత్తం కొట్టేసింది. పోలీసులు సిగ్గుపడాలి, శ్రీధర్ బాబు సిగ్గుపడాలి, శ్రీనిబాబు సిగ్గుపడాలి, శ్రీధర్ బాబు కొట్టేసిన ప్రజలు సిగ్గుపడాలి, శ్రీధర్ బాబు అనుచరులు సిగ్గుపడాలని ఈ మేధావి మాట్లాడుతున్నారు. మరి భారత రాజ్యాంగం ఇలా పుట్టవాళ్ళు కొత్తగా వచ్చి కానీ మేము భారత రాజ్యాంగాన్ని చదువుకున్నాం. 395 ఆర్టికల్స్, 12 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 25 భాగాలతో మరి మన భారత రాజ్యాంగం ఉంటుంది. భారత రాజ్యాంగ చిహ్నం ఎప్పుడు మా టేబుల్ మీద ఉంటుంది. ఈ భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్న వ్యక్తులుగా మరి రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే రాహుల్ గాంధీ గారిని నిన్న దొంగ అని మాట్లాడింది. ఈ దొంగ రాహుల్ గాంధీ గారినే దొంగ అంటున్నారు. రాహుల్ గాంధీ గారు వారి పితరులు, వారి వారసులంతా కూడా ఈ దేశం కోసం, దేశ స్వతంత్రం కోసం ప్రాణం పెడితే రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు. మరి దొంగ అక్రమ వసూళ్లు, దొంగ వసూళ్లు, కుట్రలు కుతంత్రాలు చేసి రాజగృహ కట్టుకొని రాహుల్ గాంధీ గారిని దొంగ అంటున్నాడు. మరి కేసీఆర్ అంటోడు, మీ కేసీఆర్ అంటోడు, మీరు అంటున్నారుగా నిన్న రాహుల్ రాజ్యాంగం అని. ఈ రాజ్యాంగము తుంగలో తొక్కి అల్లుడు బిడ్డ బెడ్రూమ్లు ఏం మాట్లాడుకున్నారో ఫోన్ ట్యాంపింగ్ చేసినాడు మీ కేసీఆర్. ఒక గాని దొంగ అంటారు. రాహుల్ గాంధీ కాదు దొంగ. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు వృధా చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల కష్టపడి కట్టినటువంటి సొమ్మును వృధా చేసి ప్రాజెక్టు కట్టిన లక్షల కోట్లు వృధా చేస్తే ఆ ప్రాజెక్టు కూలిపోయింది. ఒక వాణి దొంగ అంటారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అంటే మా దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన విద్యార్థి లోకమంతా ఓట్లేస్తే మోసం చేసి పీఠమెక్కి దొంగ అంటారు. కానీ కేసీఆర్ గారిని దొంగ అంటారు. మరి గతంతో దొంగ అనకుండా మరి రాహుల్ గాంధీని దొంగ అంటాను. ఈ దొంగ ఇంకేమంటాడంటే శ్రీధర్ బాబు కూడా దొంగనట. ఇలా పోలీసులు కేసు ఫైల్ చేయడం పోలీసు వ్యవస్థలో భాగం, రాజ్యాంగంలో భాగం. కేసు ఫైల్ చేసిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టడం పోలీసు యొక్క బాధ్యత. 24 గంటల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టడం పోలీసు యొక్క బాధ్యత. 24 గంటలు జడ్జి ముందు ప్రవేశపెడితే ఆ కేసు తీవ్రతను బట్టి, ఆ శిక్షలను బట్టి, దాని వివరాలన్నీ చూసిన తర్వాత జడ్జి గారు బెయిల్ ఇవ్వాలని, రిమాండ్ ఇవ్వాలని జడ్జి గారు ఆలోచిస్తారు. అంటే ఇక నిన్న జడ్జి గారు రిమాండ్ చేస్తే జడ్జిని కూడా దొంగ నిన్న. ఎందుకంటే శ్రీధర్ బాబు దొంగ అంటాడు, శ్రీనిబాబు దొంగ, పోలీసులు దొంగ, ఏసీపీ దొంగ, సిఐ దొంగ. లాస్ట్ జడ్జి గారు కనుక రిమాండ్ రాస్తే జడ్జి గారు కూడా దొంగవు. జడ్జి గారు రిమాండ్ రాయాలి కాబట్టి జడ్జి గారు దొంగ కాదు. అరే పుట్ట మధు అనడం 2 నిమిషాల పని. అరే అనే పదము ఈ మంతని నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు కూడా మాట్లాడరు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా అన్నదమ్ములకి కలిసి ఉంటారు. కానీ నువ్వు వచ్చిన తర్వాత కుట్రలు కుతంత్రాలు చేసి ఈ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేసి ఇతర పార్టీ నాయకులను చంపేయాలి, కంప్లైంట్ చేసే వారిని మర్డర్ చేయాలి, ఇతర పార్టీ ఇతర కులస్తులు మీ కులస్తుల అమ్మాయిలను లవ్ చేస్తే మంతని మధుకర్ లెక్క మర్మంగాలకు వచ్చి చంపేయాలి, మా దళితులు కవిరాజును ఇక్కడ యావన్పేటలో చంపేయాలి, రేవేలు రాజబాబును తాడిచెరులో చంపేయాలి. అది నీ రాజ్యాంగం. మరి నీ ప్రజాస్వామ్యంలో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ టీఆర్ఎస్ నాయకులు అందరి మీద కేసులు అయినాయి. మరి అప్పుడు ఎటు పోయింది నీ రాజ్యాంగం? అప్పుడు శ్రీధర్బాబు రాజ్యాంగమేనా? నువ్వు మర్డర్ చేస్తే, నీ అల్లును మర్డర్ చేపిస్తే నువ్వు పారిపోయినావు. అప్పుడు ఎటు పోయింది నీ రాజ్యాంగం? అప్పుడు ఎందుకు నీ మీద కేసులు అయినాయి, మీ వాళ్ళ మీద కేసులు అయినాయి?
అప్పుడు లేడా శ్రీధర్ బాబు? అంటే నీ మీద ఆ రోజు కేసులు అయితేనేమో మీ నాయకుల మీద రాజ్యాంగం మారలే, ఈ రోజు కేసులు అయితేనేమో శ్రీధర్ బాబు మార్చిండా? శ్రీధర్ బాబుకి ఏం సంబంధం రా? శ్రీధర్ బాబుకి ఏం సంబంధం? శ్రీధర్ బాబుకు ఒక వ్యక్తి చనిపోయింది నిజం. ఆ వ్యక్తి చనిపోతే ఒక తల్లి పిటిషన్ ఇచ్చింది. పిటిషన్ రాగానే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కేసు చేయడం పోలీస్ పని. మా నాయకుల మీద కూడా వందల కేసులు అవుతున్నాయి. మా నాయకుల మీద కూడా ఇక్కడ మా దబ్బెడ రాజాని ఉన్నాడు, మొన్నటికి మొన్న ఒక వ్యక్తి పిటిషన్ ఇస్తే కేసు అయింది. అది కాదు, ఆ తర్వాత ఈ విచారణలో తప్పని తెలియదు కేసు కొట్టేసిండ్రు. మా దామరకొండ మా కాంగ్రెస్ నాయకుల మీద కేసు అయినాయి, మా చింతకాని మా నాయకుల మీద కేసులు అయినాయి, అందరి మీద కేసులు అవుతాయి. కానీ మా టీఆర్ఎస్ నాయకుల మీద కేసులే కావద్దు, కేసు అయితే వాళ్ళకు అరెస్టే చేయొద్దు, వాళ్ళని అరెస్ట్ చేస్తే మేము జైలు బరువు చేస్తాం అంటే గాంధీ మహాత్ముడా, లేకపోతే స్వామి వివేకానందనా, లేకుంటే మీ ఊదర సత్యనారాయణ అంటే, లేకుంటే మన సత్య హరిచంద్రుడికి ఇట్లా ఒక రౌడీ షీటర్ ఒక ఛానల్ పెట్టుకొని తెల్లాలేసి చెక్కలు ఒరినట్టు ఒర్రుకుంటా ఎవరి వ్యక్తిగతాలు మాట్లాడుకుంటా ఇష్టానుసారంగా వసూళ్లు బెదిరింపులో పాల్పడే వ్యక్తి ఊదర సత్యనారాయణ. ఆయన మీద పిటిషన్ వచ్చింది. నిజంగా నీకు రాజ్యాంగం తెలిస్తే, నిజంగా మీకు రాజ్యాంగం మీద అవగాహన ఉంటే క్వాష్ పిటిషన్ పో, హైకోర్టుకు పోయి ఈ ఎఫ్ఐఆర్ తప్పు, నా క్లయింట్ న్యాయబద్ధమైన ఒక లాయర్ పెట్టుకుని హైకోర్టుకు పోతే కొట్టేస్తుంది. కొట్టేస్తే ఇక ఎదుటి వ్యక్తి సుప్రీంకోర్టు పోవచ్చు. సుప్రీంకోర్టు కనుక కూడా కొట్టేస్తే అప్పుడు కేసు పోయినట్టు. బెయిల్ అయితే సంబరాలు చేసే తెలివి ఉన్నది. నువ్వు నాయకుడివి, నువ్వు ఇంకా ఎంపీ ఎమ్మెల్యే చేసిన చెప్పుకోక ఇచ్చేది పోతుంది. బెయిల్ అయితే సంబరాలు చేసులేదు రైజా. బెయిల్ అయితే కేసు కొట్టుకు పోయినట్టు కాదు. బెయిల్ అనేది ఇస్తుంది. అది భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు. ఒక నిందితునికి, ఒక బాధితునికి, ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిలు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష వచ్చే ప్రతి కేసుకు బెయిల్ ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. ఎక్కడ? స్టేషన్లో. అంతకంటే పెద్ద కేసులు, అటెంప్ట్ మర్డర్ కావచ్చు, రేప్ కేసు కావచ్చు, మర్డర్ కేసు కావచ్చు, నువ్వు చేతో చూడు, అటువంటి కేసులకు బెయిల్ ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి పట్టబగలే ఇక్కడ ఆడోళ్ళ మీద బర్రెలు ఎక్కువ పెళ్ళాలని పెడతాడు వాడు, కేసు అవుతుంది, దానికి సంబరాలు. మినిస్టర్ గారి కారును కుదుతారు, కేసు అయితే దానికి సంబరాలు. గడ్డపారబట్టి శిలాపలకాన్ని బలకొడతారు, వీడియో ఎవిడెన్స్ అన్నీ ఉంటాయి. బెయిల్ అయితే సంబరాలు, బెయిల్ అయితే సంబరాలు. ఈ విధంగా నిన్న జడ్జాట మొత్తం ముఖాలను ఇసిరి కొట్టిండట. రోజుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతాయో అందులో 90% స్టేషన్ బెయిల్ ఇవ్వమని కోర్టు చెప్తుంది. 7 సంవత్సరాల శిక్ష పడి స్టేషన్ బెయిల్ ఇవ్వమని చెప్తా. ఆ మాత్రం విషయ పరిజ్ఞానం లేక నేను జైలు బరువు చెప్తా, నేను కాటారం పోలీసుల్ని పోలీస్ స్టేషన్ నేను వాళ్ళను అడ్డుకుంటా. అడ్డుకో, ఎందుకంటే నీకు రాజ్యాంగం బాగా తెలుసు కదా. నీకు తెలిసిన రాజ్యాంగమే కుట్రలు, రౌడీయిజం, గుండాయిజం నువ్వు చేసేదే కాదు. ఈ మంత్రి నియోజకవర్గాలు ప్రశాంతంగా ఉన్నారు. మా గౌరవ శ్రీధర్ బాబు గారు గాంధీయవాది. అయ్యో నేను ఈ సందర్భంగా మా శ్రీధర్ బాబు గారిని కూడా వేడుకుంటున్న తండ్రి, దయచేసి మనం ఈ గాంధీయవాదం అదిగా, ఎందుకంటే వీడికి పిచ్చి పట్టింది. మీరు ఇదే విధంగా ప్రతిరోజు మిమ్మల్ని తిడుతున్నాడు, మమ్మల్ని తిడుతున్నాడు. మనం ఇక మీరు మమ్మల్ని ఆపకండి. మీ గాంధీయవాదంతో, మీ మంచితనంతో మేము ఎక్కడికక్కడ కట్టిపోయడంతో వీరు రెచ్చిపోతున్నాడు. వీనికి దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. వీనికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఓట్లతోని ప్రజలు 4 ఎలక్షన్లో ఓట్లతో బుద్ధి చెప్పారు. మన కార్పొరేట్ ఎలక్షన్లో పోటీ చేయలేదు, సర్పంచ్ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, అయినా మార్చలేదు. కాబట్టి పెద్దలు చెప్పారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని. పెద్దలు చెప్పింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కాబట్టి పిచ్చి పిచ్చిగా ఉరేటోనికి, బూతులు తిట్టేటోనికి శ్రీనివాబు సార్ అంటే జోకరాట. మరి ఎవరితో జోక్ చేసిండో చెప్పాలి. నువ్వు ఎవరితో జోక్ చేసిండు? ఇంట్లోతోనో బయట వాళ్ళతో జోక్ చేసిండు, మనకు కూడా తెలవాలి. జోక్ చేస్తే ఈయనతో జోక్ చేసిండని చెప్పు. శ్రీనివాబు సార్ జోకరాట, శ్రీధర్ బాబు సార్ గుండాట, లేకుంటే దొంగాట. ఈ విధంగా బూతులు మాట్లాడే వ్యక్తికి బూతులతోనే సమాధానం చెప్పి, లేకుంటే చెప్పు దెబ్బలతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది. ఎందుకంటే మంచితనం పనిచేస్తలేదు ఇక్కడ. పక్కనే భూపాలపల్లి నియోజకవర్గం ఉంటుంది. గండ్ర వెంకటరామారెడ్డి గారు విప్పుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో, మీ టీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేసిండు. వారి సత్యమణి జడ్పీ చైర్మన్ పనిచేసింది. ఎక్కడ బూతులు వాడు. ఆ పక్కన పెద్దపల్లి నియోజకవర్గం దాసరి మనోహర్ రెడ్డి గారు ఎక్కడ బూతులు వాడు. మరి నీకెందుకు బూతులు వస్తాయి అంటే ప్రజలంతా నన్ను మర్చిపోతుండ్రు, మా కేసీఆర్ను మర్చిపోతుండ్రు. రాబో రోజుల్లో నాకు పుట్టగతులు ఉన్నాయి, నాకు రాజకీయంగా
ఇలాంటి ఆశలు సజీవంగా లేకుండా పోతున్నాయి కాబట్టి నన్ను ప్రజలందరూ స్థిరీకరించుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా బూతులు తిట్టి అశాంతి అల్లర్లు లేపి గొడవలు లేపి నేను పబ్బం గడుపుకోవాలి. పోయిన 2014 ఎన్నికల కదా కొట్టిళ్ళు నన్ను తిట్టిళ్ళని దొంగేడుపులు ఏడిపి దొంగ నటనలు చేసి మరి మారుమూల పల్లెల యొక్క అమాయకులకు మన ఏది గంజి పోసి అంబలి పోసి ఎలక్షన్లో గెలిచినట్టు ఇప్పుడు వాళ్ళ కుట్ర చేస్తున్నావు. కానీ ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం, ఏఐ యుగం. మాకందరికీ రాజ్యాంగం తెలుసు. బిడ్డ నీ వైఖరి మార్చుకోకపోతే మేము కూడా దేనికైనా సిద్ధం. మేము తెలంగాణలో పుట్టిన వాళ్ళమే. మాది నీకంటే మారుమూల పల్లె. గౌరవ శ్రీధర్ బాబు గారు మా దన్నాడ, శ్రీపాదరావు గారు మా దన్వాడ. ఏదో పేగు బంధం, నాది పేగు బంధం అంటారు. నీదట పేగు బంధం అంటే పాలెలకు పేగు బంధం అంటారు. నీ పుట్టోళ్ళకు పేగు బంధం ఉంటుంది. పేగు బంధం అంటే నువ్వు ఎట్లా అందరికి ఎట్లా చుట్టానో మా నాకు తెలియదు. అది పేగు బంధం ఈ ప్రాంతానికి అంటున్నారు, లేకపోతే ఇంకేదో మట్టి బంధం అంటున్నారు. గౌరవ శ్రీపాదరావు గారు ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి. వారు తాత ముత్తాతల గృహాలు మీ మంత్రిలో ఉన్నాయి, కాటలో ఉన్నాయి. వాళ్ళు 100 ఎకరాలు దానం చేసిన చరిత్ర, ఇక్కడ ఉద్యోగాలు చేసిన చరిత్ర. మరి పుట్టోళ్ళు అయితే ఎక్కడ కనబడరు. దుద్దిల వంశం రాష్ట్రం అంతా దేశమంతా ఉన్నది. మరి 3 ఓట్లు అంటారు కానీ వారి వంశము దేశమంతా ఉన్నది. నీ పుట్టోళ్ళు అయితే ఎక్కడ కనబడరు. మరి నీ మంత్రిని పోయినా ఒక మంత్రిలోనే పుట్ట అనే పేరు వినబడుతుంది తప్ప నీకు రాష్ట్రం ఏడిపోయిన పుట్ట అనే పేరు వినబడదు. మరి నీ పేగుబంధం ఏందో, నీకు పేగుబంధానికి నువ్వు పేగుబంధం అని పేరు చెప్పుకుంటా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిడుతున్నావు. నీ పేగుబంధానికి చెప్పు బంధం అయితేనే సెట్ అవుతుంది. నాకు గుండుకు కత్తికున్న సంబంధం అనేది సినిమా డైలాగ్ చూసినావా? ఈ పేగుబంధానికి చెప్పు బంధం చూసుకుందాం. ఇక చూసుకుందాం. దయచేసి టీఆర్ఎస్లో ఉన్న మిత్రుడిని కూడా నేను కోరుతున్నా, ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చారు. ఈ రాజ్యాంగబద్ధంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. అక్కడ మోరికాల మట్టి కొట్టకపోతే వర్షం పడి ఆడికి పోయి ఇష్టం వచ్చినట్టు ఆరా పోరా అని శ్రీధరబాబును సినిమా తిట్టిండు. పుష్కరాలు ఈడేమో దర్శనానికి పోతాడు, భక్తులు ఎవరు రారు, అధిక మాసం భక్తులు రారని తెలిసే పుష్కరాలు పెట్టిండు. భక్తులు రాని నువ్వెందుకు దర్శనానికి పోయినావు? నువ్వెందుకు స్నానం చేసినావు? నువ్వు కుటుంబ సపరివార సమేతంగా స్నానాలు చేసినావు కదా. మరి నీకే నువ్వెందుకు స్నానం చేసినావు? కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మాకు కూడా సహనం ఉంది. మేమేదో మా గౌరవ శ్రీధర్ బాబు సార్ ఉండి వద్దు 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 అంటే పోలీసు వాళ్ళు కావచ్చు, మా నాయకులు మా కార్యకర్తలంతా కూడా కామ్గా ఉంటున్నాం. అంటే ఈ సహనాన్ని మంచితనాన్ని చేతగంతనం అనుకోవద్దు. కేసులు ఎవ్వరికి కొత్త కావు. నువ్వు జైలు బరవ చెప్తే మేము ఇంకా ఏదైనా బరవ చేయడానికి సిద్ధం. లేదు చర్చకు రా, నువ్వు చేసిన ఏంటి, మేము చేసేది ఏంటి. లేదు కేసులు టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు అయితేనంటావా, తీద్దాంపా, పోలీస్ స్టేషన్లో తీద్దాం. ఎవరి మీద ఎన్ని కేసులు అయినాయి, మా కాంగ్రెస్ నాయకుల మీద ఎన్ని అయినాయి, ఈ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎన్ని అయినాయి, మీ ప్రభుత్వంలో ఎన్ని అయినాయి. పోలీసుకు పార్టీలు అంతగట్టుడు తెలియదు. పోలీసుకు పార్టీతో ఏం సంబంధం? పిటిషన్ ఉంటే కేసు చేస్తారు, కాదని నిరూపించుకోవడానికి లాయర్ ఉంటాడు, జడ్జి ఉంటాడు. ఈ కోర్టు కాకుండా హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు ఉంటుంది. నువ్వు పోయి తెచ్చినావు కదా సుప్రీంకోర్టు పోయి బెయిల్. అంతే తప్ప ఇష్టానుసారంగా గట్టిగా మాట్లాడితే అబద్ధం నిజమైందని గొంతుగించుకొని కుక్కోరినట్టు వరితే అబద్ధాలని నిజమైతే అనుకుంటే మేము అంతకు రెట్టింపు వాయిస్తో మాట్లాడతాం, అంతకు బూతులు మాట్లాడతాం. లేదుగా మా మహిళా నాయకులు అందువల్ల నువ్వు జైలు బరాను కదా, మా మహిళా నాయకురాలకు చెలో చెప్పులు అనే కార్యక్రమం తీసుకుంటారు కదా. మహిళా నాయకురాలతో చెలో చెప్పులు పట్టుడు, మూతి మీకు ఎలుగొట్టుడు. ఆరా అనే వాడు కనుక ఇంకొకసారి వస్తే నువ్వు మాట్లాడు. నీకు ఏ రాజ్యాంగం చెప్పింది? ఆరా తోటి ప్రజానాయకుడిని, ప్రతిపక్ష నాయకుడిని, తోటి అధికార పక్ష నాయకుడిని ఆరా అనాలనేది నువ్వు ఏ రాజ్యాంగంలో నువ్వు చదివితే ఏ రాజ్యాంగంలో చదివినావు చూసినాడు. ఎదుటి వ్యక్తిని ఆరాన్ని సంబోధించాలని ఏ రాజ్యాంగం చెప్పింది, ఏ ఆర్టికల్ చెప్పింది, ఏ షెడ్యూల్ చెప్పింది? అంటే అమాయక ప్రజల్ని రెచ్చగొట్టాలని, అమాయక ప్రజల్ని అప్పుడు కదా దొంగ మాటలు చెప్పి నన్ను కొట్టిండు, నన్ను చంపిండు, నన్ను ఇంకేదో ఇచ్చిందని చేసినట్టు ఇప్పుడు చేద్దాం చూస్తున్నావు. అది బాధది. ఎందుకంటే ఈ రోజు ప్రజలంతా చైతన్యవంతులైన మేధావులైన ఇది ఉద్యమకారుల గడ్డ. ఈ ప్రాంతం కొరకు ప్రాణాలు ఇచ్చిన ఉద్యమకారుల గడ్డ. నీకు అసలు మా ప్రాంతంతో సంబంధమే లేదు. నువ్వేదో పేగు బంధం అంటాను, ఇంకేదో బంధం అంటాను. నీకు మా మానవీయులతో అసలు నీకు సంబంధమే లేదు. నువ్వు ఎవడో మాకు తెలియదు. నీకేం సంబంధం? అసలు ఇంకొకటి, మేము అందరం కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేసినట్టు, క్విట్ ఇండియా ఉద్యమం, భారతదేశ స్వతంత్రం కొరకు మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమం చేసినట్టు క్విట్ పుట్టమదు అనే ఉద్యమం చేస్తాం. ఇక మహిళలు అయితే ఆ బూతులు మాట్లాడితే చెలో చెప్పులు, భూగోళం అయితే క్విట్ పుట్టమదని కాన్స్టిట్యున్సీ నుంచి నువ్వు తల్లి తరిమి కొట్టేదాకా
మా ఉద్యమాన్ని వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలుస్తూ వైఖరి మార్చుకో, మంచికి నీ మంచుకోరో చెప్తున్నాం. కేసులు ఇవ్వని కొత్త కాదు, ప్రాణం ఇవ్వనికని ఒకటే. వైఖరి మార్చుకోక చిల్లరగాలతో చిల్లర మాటలు మాట్లాడిస్తూ నువ్వు కూడా చిల్లరగా లెక్క మాట్లాడామనుకో మేమంతా డబల్ రెట్టింపు చూపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.